ఆపోజిట్ సైడ్. ఓకే, సో ట్రెపిజాయిడ్ బాడీలో ఎండ్ అయిన తర్వాత ట్రెపిజాయిడ్ బాడీ నుంచి లాటరల్ లెమ్నిస్కస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు థర్డ్ న్యూరాన్స్ ఎక్కడ వచ్చాయి? ఇప్పుడు మనకి ఆల్రెడీ సుపీరియర్ ఆలివరీ న్యూక్లియస్కి వెళ్తాయి అనుకున్నాం. ఓకే, కాక్లియర్ న్యూక్లియర్ నుంచి స్టార్ట్ అయ్యి ట్రెపిజాయిడ్ బాడీలోకి, సో అక్కడ నుంచి సుపీరియర్ ఆలివరీ న్యూక్లియస్. సో సుపీరియర్ ఆలివరీ న్యూక్లియస్ థర్డ్ న్యూరాన్. ఓకే, సో ఆ సుపీరియర్ ఆలివరీ న్యూక్లియస్ నుంచి లాటరల్ లెమ్నిస్కస్ స్టార్ట్ అయ్యి ఇట్ విల్ ascend upwards towards the మిడ్ బ్రెయిన్. సో మిడ్ బ్రెయిన్కి వెళ్ళినప్పుడు మిడ్ బ్రెయిన్ లోవర్ పార్ట్ అంటే ఇన్ఫీరియర్ కాలిక్యులస్, ఆ ఇన్ఫీరియర్ కాలిక్యులస్కి వెళ్ళి అక్కడ ఎండ్ అవుతాయి. సో ఫోర్త్ న్యూరాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఇన్ఫీరియర్ కాలిక్యులస్. ఓకే, సో మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిన న్యూరాన్స్ అంటే ఫోర్త్ న్యూరాన్స్ నుంచి స్టార్ట్ అయిన యాక్సాన్స్ ఇన్ఫీరియర్ కాలిక్యులస్ నుంచి ఎక్కడికి వెళ్తాయి ఫైబర్స్? ఎనీబడి? ఎవరమ్మా? ఇన్ఫీరియర్ కాలిక్యులస్ నుంచి ఫైబర్స్ వెళ్ళి ఎక్కడికి కనెక్ట్ అవుతాయి? సుపీరియర్ కాలిక్యులస్ నుంచి ఫైబర్స్ వెళ్ళి ఎక్కడికి కనెక్ట్ అవుతాయి? ఇన్ఫీరియర్ కాలిక్యులస్ లాటరల్ లెమ్నిస్కస్, సుపీరియర్ కాలిక్యులస్ మీడియల్ లెమ్నిస్కస్. ఎవరిది? శృత సార్. ఓకే, ఒకటి ఏమన్నా లాటరల్ లెమ్నిస్కస్, ఇంకోటి మీడియల్ లెమ్నిస్కస్ సార్. ఓకే, సో దీన్ని సో అంటే ఇంకా కొంచెం కన్ఫ్యూజన్, ఎందుకంటే ఇన్ని టర్మ్స్ ఇంత ఉంది కదా మనకి, సో కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి. సో కాలిక్యులస్ పక్కనే, ఇన్ఫీరియర్ కాలిక్యులస్కి పక్కన కొంచెం యాంటీరియర్గా లాటరల్ మీడియల్ జెనికులేట్ బాడీ ఉంటుంది, ఇన్ఫీరియర్కి లాటరల్గా. ఓకే, సుపీరియర్ కాలిక్యులస్కి లాటరల్గా యాంటీరియర్గా లాటరల్ జెనికులేట్ బాడీ ఉంటుంది. అంటే మీడియల్ జెనికులేట్ బాడీ కింద ఉంటుంది, లాటరల్ జెనికులేట్ బాడీ కొంచెం పైకి ఉంటుంది, యాంటీరియర్ ఉంటుంది, విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు మిడ్ బ్రెయిన్, కాలిక్యులైకి దగ్గరగా ఉంటాయి. సో ఇన్ఫీరియర్ కాలిక్యులస్కి వచ్చే ఫైబర్స్ అక్కడ నుంచి మళ్ళీ యాక్సాన్స్ స్టార్ట్ అయ్యి మీడియల్ జెనికులేట్ బాడీకి వెళ్తాయి. ఓకే, సో మీడియల్ జెనికులేట్ బాడీ నుంచి మనకి ఇక అది ఆడిటరీ రేడియేషన్. ఓకే, ఆడిటరీ రేడియేషన్ ఎక్కడికి వెళ్తుంది? అది ఆడిటరీ ఏరియాస్, ప్రైమరీ ఆడిటరీ ఏరియాస్ అంటే మనకి ఏంటి? 41, 42. అట్లాగే అసోసియేషన్ ఆడిటరీ అంటే 22 అంటే వర్నిక్స్ ఏరియా. ఓకే, సో ఆ ఏరియాస్కి వెళ్తాయి ఇవి. ఓకే, సో ఫోర్త్ న్యూరాన్స్ ఇన్ఫీరియర్ కాలిక్యులస్లో. సో అక్కడ నుంచి ఇన్ఫీరియర్ కాలిక్యులస్ ఇస్ కనెక్టెడ్ టు మీడియల్ జెనికులేట్ బాడీ. లెమ్నిస్కస్ అంటే ఫైబర్స్, యాక్సాన్స్, వైట్ మ్యాటర్ అనుకోండి. ఓకే, ఈ బాడీ అంటే అందులో న్యూరాన్స్ ఉంటాయి. ఓకే, గ్రే మ్యాటర్. సో ఇన్ఫీరియర్ కాలిక్యులస్కి దగ్గరగా మీడియల్ జెనికులేట్ బాడీ ఉంటుంది, ఈ రెండింటిని కనెక్ట్ చేసేది యాక్సాన్స్. సో ఇన్ఫీరియర్ కాలిక్యులస్లో ఫోర్త్ న్యూరాన్స్ ఉన్నాయి, మీడియల్ జెనికులేట్ బాడీలో ఫిఫ్త్ న్యూరాన్స్ ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఫిఫ్త్ న్యూరాన్స్ నుంచి ఈ రెండింటిని కలిపేది ఇన్ఫీరియర్ బ్రేకియం, ఆ ఫైబర్స్ని. అట్లాగే సుపీరియర్ కాలిక్యులస్ని లాటరల్ జెనికులేట్ బాడీకి కలిపేది సుపీరియర్ బ్రేకియం. ఓకే, సో మళ్ళీ మీడియల్ జెనికులేట్ బాడీ నుంచి మళ్ళీ యాక్సాన్స్ స్టార్ట్ అయ్యి అప్పుడు టర్మినల్ పార్ట్కి వెళ్తున్నాయి, ఆడిటరీ కార్టెక్స్. ఓకే, ఏరియా 41, 42 మనకి బ్రోకా స్పీచ్ ఏరియా, ఆ రీజన్కి వెళ్తున్నాయి అవి. ఓకే, సో ఇది మనకి అంటే హియరింగ్ది కాక్లియర్. సో ఇప్పుడు వెస్టిబ్యులర్. ఓకే, సో వెస్టిబ్యులర్ రిసెప్టర్స్ ఎక్కడ ఉన్నాయి? వెస్టిబ్యులర్ పాత్వేలో ఫస్ట్ గ్యాంగ్లియాన్ లేకపోతే ఫస్ట్ న్యూరాన్ ఏమొస్తుంది? వెస్టిబ్యులర్ గ్యాంగ్లియాన్. ఓకే, అది ఎక్కడ ఉంది? ఎవరికైనా గుర్తుందా? ఇదైతే స్పైరల్ లామినాలో ఉంది, స్పైరల్ గ్యాంగ్లియాన్, ఆర్గన్ ఆఫ్ కార్టై అంటే ఇది డక్ట్లో, కాక్లియర్ డక్ట్ లోపల. సో ఇవాళ మీరు అందరూ ఒకసారి మొత్తం ఇంటర్నల్ ఇయర్, నిన్న మిడిల్ ఇయర్ కూడా చదవమన్నట్టున్నాను, అది చెప్పడం మర్చిపోయింది మనోజ్. సో ఇవాళ మీరు అందరూ ఇంటర్నల్ ఇయర్ మొత్తం చదవండి అలాంగ్ విత్ మళ్ళీ ఈ వెస్టిబ్యులర్ కాక్లియర్ నర్వ్. సో వెస్టిబ్యులర్ పాత్వేలో గ్యాంగ్లియాన్ ఎక్కడ వచ్చింది? ఎనీబడి రిమెంబర్స్? కాక్లియర్ ఏమో కాక్లియర్ డక్ట్లోనే ఉంది, ఏది స్పైరల్ లామినాకి దగ్గరగా దాని మీద స్పైరల్ గ్యాంగ్లియాన్ ఉంది. ఓకే,
బట్ వెస్టిబులర్ పాత్వేలో వెస్టిబులర్ గ్యాంగ్లియాన్ ఉంది. ఎక్కడ వీటికి దగ్గరగానే ఉంటుంది. ఏది వెస్టిబ్యూల్కి వెనకాల మనకున్న ఏముంది సెమీ సర్కులర్ కెనాల్స్కి దగ్గరగానే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్లీ? సార్ ఇంటర్నల్ lateral అకౌస్టిక్ మీయాటస్. excellent, lateral end of internal acoustic meatus. Okay, very good. సో ఈ వెస్టిబ్యులర్ లేకపోతే వీటిలో ఉన్న రిసెప్టర్స్ ఏంటవి? సో మ్యాక్యులే, ఇంకొకటి క్రిస్టా. వెస్టిబ్యూల్ లోపల ఉన్నవి మ్యాక్యులే అంటే సాక్యూల్, యూట్రికల్. వెస్టిబ్యూల్ లోపల రెండు ఉన్నాయి కాంపొనెంట్స్, సాక్యూల్ అండ్ యూట్రికల్. సో వాటి లోపల ఉన్న రిసెప్టార్స్ ఏంటి? మ్యాక్యులే. అట్లాగే సెమీ సర్కులర్ కెనాల్స్ లోపల ఉన్న రిసెప్టార్స్ ఏంటి? క్రిస్టే. అవి కైనెటిక్, ఇవేమో స్టాటిక్. ఇది మ్యాక్యులేనేమో స్టాటిక్ బ్యాలెన్స్, క్రిస్టేనేమో కైనెటిక్ బ్యాలెన్స్. కైనెటిక్ అంటే మనం కదులుతున్నప్పుడు మన బాడీ పొజిషన్, హెడ్ పొజిషన్ ఎట్లా ఉంది అనేది మన బ్రెయిన్కి చెప్తూ ఉంటుంది. అదేమో స్టాటిక్ ఉన్నప్పుడు, మనం కూర్చున్నప్పుడు మనం స్ట్రైట్ కూర్చున్నామా, పడుకున్నప్పుడు ఎట్లా పడుకున్నాం అన్నీ మనకు తెలుస్తుంటాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాయి. ఓకే, సో ఫైబర్స్ ఫ్రమ్ క్రిస్టే ఆఫ్ యాంటీరియర్ అండ్ లేటరల్ సెమీ సర్కులర్ కెనాల్స్. అంటే క్రిస్టే అంటే కైనెటిక్ బ్యాలెన్స్. సో అందులో యాంటీరియర్ సెమీ సర్కులర్ కెనాల్, లేటరల్ సెమీ సర్కులర్ కెనాల్, ఈ రెండిట్లో ఉన్న క్రిస్టే నుంచి స్టార్ట్ అయిన ఫైబర్స్, ఆ నర్వ్ ఫైబర్స్. ఓకే, అండ్ అట్లాగే కొన్ని ఫైబర్స్ ఫ్రమ్ మ్యాక్యులే. అవి ఎక్కడ ఉంటాయంటే సుపీరియర్ వెస్టిబులర్ ఏరియా ఆఫ్ ఇంటర్నల్ అకౌస్టిక్ మియాటస్. ఆ పిక్చర్ ఇప్పుడు చూద్దాం, ఒక్క నిమిషం అండి. ఓకే, సో ఇప్పుడు ఇంటర్నల్ అకౌస్టిక్ మియాటస్లో ఇది దాని పిక్చర్. సో అందులో దాని ఎండ్కి వెళ్ళిపోతాయి, లేటరల్ మోస్ట్ ఎండ్కి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇది ఫేషియల్ నర్వ్ అంటే ఫేషియల్ కెనాల్. ఓకే, సో ఇది. సో ఇప్పుడు ఇందులో క్రిస్టే నుంచి ఏది యాంటీరియర్ సెమీ సర్కులర్ కెనాల్ అండ్ లేటరల్ సెమీ సర్కులర్ కెనాల్, వాటి నుంచి వచ్చిన, వాటిలో ఉన్న క్రిస్టే నుంచి వచ్చిన నర్వ్ ఫైబర్స్ అవి ఎక్కడికి వస్తాయి? సుపీరియర్ వెస్టిబ్యులర్ ఏరియా. ఈ మధ్యలో చిన్న పీస్ ఆఫ్ బోన్ ఉంటుంది, విచ్ ఇస్ సెపరేటింగ్ ఇట్ ఇంటూ అప్పర్ హాఫ్, లోవర్ హాఫ్. ఓకే, పీస్ ఆఫ్ బోన్ ఇంటర్నల్ కెరోటిడ్, ఇంటర్నల్ అకౌస్టిక్ మియాటస్లో. ఇది ఫేషియల్ కెనాల్, ఇది సుపీరియర్ వెస్టిబులర్ ఏరియా. అక్కడ యాంటీరియర్, లేటరల్ సెమీ సర్కులర్ కెనాల్స్ నుంచి వచ్చిన యాక్సాన్స్, ఆ క్రిస్టే నుంచి వచ్చిన యాక్సాన్స్. ఓకే, అట్లాగే వాటిలోకి మ్యాక్యూల్స్ నుంచి కూడా కొన్ని ఫైబర్స్ వెళ్తాయి. సో ఇప్పుడు ఫైబర్స్ ఆఫ్ ఏది? పోస్టీరియర్ సెమీ సర్కులర్ కెనాల్. సో వాటిలో పోస్టీరియర్ సెమీ సర్కులర్ కెనాల్లో ఉన్న క్రిస్టే నుంచి వచ్చిన ఫైబర్స్ ఫొరామెన్ సింగులేర్. అంటే లోవర్ హాఫ్లో పోస్టీరియర్ మోస్ట్ పార్ట్లో ఒక చిన్న ఫొరామెన్ ఉంటుంది, ఫొరామెన్ సింగులేర్. అక్కడి నుంచి బయటకు వస్తాయి. ఓకే, సో ఈ ఇది మొత్తం ఓవరాల్గా పీస్ ఆఫ్ బోన్ మొత్తం అంటే క్లోజ్డ్. దాని లోపల మీకు ఈ చిన్న చిన్నవి కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ చిన్న ప్లేట్ ఆఫ్ బోన్, దాని మీద అంతా మొత్తం ఇక్కడ హోల్స్. ఓకే, మళ్ళీ కింద పార్ట్లో మళ్ళీ అక్కడ దాని మీద హోల్స్, ఇక్కడ ఒక కెనాల్ అట్లా కనిపిస్తాయి. మధ్యలో మొత్తం ఫుల్ ప్లేట్ ఆఫ్ బోన్ ఉంది. ఓకే, ఇదంతా కూడా ప్లేట్ ఆఫ్ బోనే. ఓకే, సో ఇది సుపీరియర్ వెస్టిబులర్ ఏరియా, ఇది ఇన్ఫీరియర్ వెస్టిబులర్ ఏరియా. ఓకే, ఇది కాక్లియర్ ఏరియా. ఇప్పుడు కాక్లియర్ గీసాడు కదా ఇక్కడ, కాక్లియర్ ఏరియా. సో ఫేషియల్ కెనాల్కి కింద యాంటీరియర్గా కాక్లియర్ ఏరియా, అండ్ ఫేషియల్ కెనాల్కి పోస్టీరియర్గా సుపీరియర్ వెస్టిబులర్ ఏరియా, దానికి కింద ఇన్ఫీరియర్ వెస్టిబులర్ ఏరియా, దాని వెనకాల ఫొరామెన్ సింగులేర్. సో ఇక్కడ మనకి యాంటీరియర్, లేటరల్ సెమీసర్కులర్ కెనాల్స్లో ఉన్న క్రిస్టే నుంచి వచ్చిన యాక్సాన్స్ ఈ చిల్లుల్లోంచి బయటకు వస్తాయి, అంటే మీడియల్గా వస్తున్నాయి. ఓకే, అట్లాగే పోస్టీరియర్ సెమీసర్కులర్ కెనాల్స్ నుంచి వాటిలో ఉన్న క్రిస్టేలోంచి వచ్చిన యాక్సాన్స్ ఈ ఫొరామెన్ సింగులర్ నుంచి బయటకు వస్తున్నాయి. అట్లాగే అప్పుడు మిగిలిన ఏంటి మనకి? మ్యాక్యులే అంటే స్టాటిక్ బ్యాలెన్స్ ఫైబర్స్, అవన్నీ ఇన్ఫీరియర్ వెస్టిబులర్ ఏరియా నుంచి బయటకు వస్తాయి. కాక్లియర్ నుంచి వచ్చే ఫైబర్స్ ఇక్కడ నుంచి బయటకు వస్తాయి. ఓకే, సో అవన్నీ వచ్చి దే విల్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ నర్వ్, కాక్లియర్ నర్వ్, వెస్టిబులర్ నర్వ్. ఈ పాయింట్ క్లియరా అందరికి? ఓకే, ఇంటర్నల్ అకౌస్టిక్ మియాటస్లో మీడియల్గా మీరు ఎంటర్ అయ్యి లేటరల్గా వెళ్తున్నప్పుడు ఈ ప్లేట్ ఆఫ్ బోన్ మొత్తం వస్తుంది మనకి. ఆ ప్లేట్ ఆఫ్ బోన్లో మీకు కనిపించే ఫీచర్స్ యాంటీరియర్గా ఒక కెనాల్, ఫేషియల్ కెనాల్, అందులో ఫేషియల్ నర్వ్ వెళ్తుంది. ఓకే, దానికి అంటే మధ్యలో చిన్న స్ట్రాంగ్ థిక్ ప్లేట్ ఆఫ్ బోన్ ఉంది ఇక్కడ.
ఓకే, మళ్ళీ పైన హోల్స్ కింద హోల్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంకొక కొంచెం పెద్ద ఫోరామన్ ఉంది. సో పెద్ద ఫోరామన్ ఫర్ పోస్టీరియర్ సెమిసర్కులర్ కెనాల్, ఇది ఫర్ యాంటీరియర్ అండ్ లేటరల్ సెమిసర్కులర్ కెనాల్స్ వాటి నుంచి వచ్చే యాక్సాన్స్కి. ఇది ఫర్ మ్యాక్యులే ఫ్రమ్ వెస్టిబ్యూల్ అంటే సాక్యుల్ అండ్ యూట్రికల్ నుంచి వచ్చిన ఫైబర్స్కి ఆ యాక్సాన్స్కి. ఇది ఫ్రమ్ కాక్లియర్ డక్ట్. సో అట్లా బయటికి వస్తాయి నర్వ్స్ దాంట్లో బయటికి అంటే టువర్డ్స్ మీడియల్ సైడ్. ఇది ఎఫరెంట్ కదా, సో టువర్డ్స్ మీడియల్ సైడ్ వెళ్తూ, సో ఇంటర్నల్ అకౌస్టిక్ మియాటస్ ఈ ఫొరామన్ సారీ దీని ఏమంటారు క్రైబ్రిఫామ్ ప్లేట్ నుంచి లామినా క్రైబ్రోసా నుంచి మీడియల్గా బయటికి వచ్చి ఆ ఇంటర్నల్ అకౌస్టిక్ మియాటస్ నుంచి బయటకు వస్తాయి, మీడియల్గా వచ్చి బ్రెయిన్లోకి వెళ్తున్నాయి. ఓకే, సో విల్ గో బ్యాక్. ఓకే రైటా. సో ఇప్పుడు ఏది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు ఇంటర్నల్ అకౌస్టిక్ మియాటస్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది. ఇంటర్నల్ అకౌస్టిక్ మియాటస్ అని 5 మార్క్స్ క్వశ్చన్ ఇస్తే అక్కడ మీరు ఏం రాయాలి అనేది నో యూ హ్యావ్ టు థింక్. అంతే, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే డిస్పర్స్డ్గా ఉంటాయి. అంటే ఒక కొంచెం ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర ఉంటుంది, ఒక చాప్టర్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇంకో చాప్టర్లో ఉంటుంది అట్లా. సో వాటన్నిటిని మనం తెలుగులో చెప్పాలంటే క్రోడీకరించి ఒక దగ్గరికి తీసుకొచ్చి దెన్ యూ షుడ్ హ్యావ్ అన్ ఐడియా. ఓకే, సో ఇవి సో దాని ఫీచర్స్. ఓకే, సో ఇవన్నీ వచ్చి ఆ ఇంటర్నల్ అకౌస్టిక్ మియాటస్లో ఆ లామినా క్రైబ్రోసా దాటిన తర్వాత మీడియల్గా వెస్టిబ్యులర్ గ్యాంగ్లియన్ ఉంటుంది అక్కడ. ఓకే, సో అవన్నీ పెరిఫెరల్, ఏది ఈ మ్యాక్యులే నుంచి వచ్చిన యాక్సాన్స్, క్రిస్టే నుంచి వచ్చిన యాక్సాన్స్ అన్ని పెరిఫెరల్ ప్రాసెసెస్ ఆఫ్ వాట్, పెరిఫెరల్ ప్రాసెసెస్ ఆఫ్ ద నర్వ్ సెల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వెస్టిబులర్ గ్యాంగ్లియన్. సో అవి గ్యాంగ్లియన్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఎండ్ అయ్యి వాటి నుంచి సెంట్రల్ ప్రాసెస్ మొదలవుతాయి. సో ఈ గ్యాంగ్లియన్లో ఉన్న సెల్స్ ఫస్ట్ న్యూరాన్స్. ఓకే, ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి, వెస్టిబులర్ న్యూక్లియై. 4 pairs ఆఫ్ న్యూక్లియై మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మీడియల్, లాటరల్, సుపీరియర్, ఇన్ఫీరియర్. సారీ, సుపీరియర్, ఇన్ఫీరియర్, డార్సల్ అండ్ వెంట్రల్, 4 pairs ఉంటాయి మనకు అక్కడ న్యూక్లియై. సో అక్కడికి వెస్టిబులర్ నర్వ్లోకి వెళ్తాయి. సో వెస్టిబులర్ నర్వ్ న్యూక్లియస్ అనేది ఇప్పుడు సెకండ్ న్యూరాన్స్ దీనికి. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ ఫైబర్స్ వెళ్తాయి, ఎక్కడికి వెళ్తాయి, వెస్టిబులర్ న్యూక్లియై మనకి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, ఆర్కీ సెరిబెల్లం అంటే అక్కడ నుంచి సెరిబెల్లంకి వెళ్తాయి ఫైబర్స్. ఇది బ్యాలెన్స్ ఫైబర్స్ అన్ని, బ్యాలెన్స్ మన బాడీలో బ్యాలెన్స్, ఇప్పుడు మనం నడుస్తున్నాం, పరిగెడుతున్నాం, ఆ టైంలో బ్యాలెన్స్, పుట్టి కూర్చున్నాం ఆ టైంలో బ్యాలెన్స్, ఇవన్నీ మెయింటైన్ చేసే దాంట్లో ఇంపార్టెంట్ పార్ట్ ఆల్సో ఈస్ డన్ బై సెరిబెల్లం. సో వెస్టిబులర్ న్యూక్లియై నుంచి ఫైబర్స్ టు సెరిబెల్లం వెళ్తాయి, అంటే వెస్టిబులో సెరిబెల్లార్ ట్రాక్ట్ అక్కడికి వెళ్తాయి. అట్లాగే బ్రెయిన్ స్టెమ్కి కూడా వెళ్తాయి. ఓకే, ఎక్కడికి, బ్రెయిన్ స్టెమ్లో టు ద క్రేనియల్ నర్వ్ న్యూక్లియై, పర్టికులర్లీ ఏ క్రేనియల్ నర్వ్స్, 3rd, 4th, 6th, 11th, ఇదేమో 8th. మనం ఏం డిస్కస్ చేసాం ఇంతకుముందు టాపిక్లో, మీడియల్ లాంగిట్యూడినల్ బండిల్ అంటే ఇట్ ఈస్ కనెక్టింగ్ ఆల్ ద క్రేనియల్ నర్వ్స్, అంటే ఏది పర్టికులర్లీ 3, 4, 6, 8, 11 ఈ క్రేనియల్ నర్వ్స్ అన్నిటిని కనెక్ట్ చేసేది మీడియల్ లాంగిట్యూడినల్ బండిల్. ఓకే, సో ఫైబర్స్ ఆర్ గోయింగ్ టు ద క్రేనియల్ నర్వ్ న్యూక్లియై ఆఫ్ ద అదర్ క్రేనియల్ నర్వ్స్. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాటికి వెళ్తుంటుంది, దాన్ని బట్టి ఇప్పుడు 11th క్రేనియల్ నర్వ్ యాక్టివేట్ అయితే మనం హెడ్ నెక్ మూవ్మెంట్స్ వస్తాయి. ఓకే, సో అది ఇంకా మళ్ళీ ఫైబర్స్ ఎక్కడికి వెళ్తాయి, టు ద యాంటీరియర్ హార్న్ సెల్స్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్, అంటే వెస్టిబ్యులో స్పైనల్ ట్రాక్ట్. ఓకే, సో అట్లా అక్కడ కాకుండా ఇంకా వెస్టిబులర్ న్యూక్లియై నుంచి థెలామస్కి, అట్లాగే ప్రీ మోటార్ కార్టెక్స్ అక్కడికి కూడా వెళ్తున్నాయి మనకి. సో పాత్వేస్. ఓకే, సో దానివల్ల మనకి మోటార్ సైడ్ ఆఫ్ ద కార్టెక్స్కి వెళ్తుంది కాబట్టి ఈవెన్ మొత్తం బాడీ మూవ్మెంట్కి కూడా హెల్ప్ చేస్తుంది. సడన్గా ఒక పెద్ద సౌండ్ వచ్చింది అనుకోండి, ఏదైనా పేలినట్టు, యూ విల్ హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్ దట్. ఒక పక్కన మనకి సడన్గా బాంబు పేలితే మనం అటు చూస్తామా, అవతల సైడ్కి చూస్తామా, సో దట్ ఈస్ డిసైడెడ్ బై ద బ్రెయిన్. మనకి దగ్గరగా ఒక బాంబు వెళ్తే యూ విల్ ఫస్ట్ ట్రై టు లుక్ అవే ఫ్రమ్ ఇట్, తర్వాత ఏమైంది అని దాని పక్కన చూస్తావు, ఎక్కడ దూరం నుంచి సౌండ్ వస్తే అటు పక్కకు చూస్తావు ఏమైంది అక్కడ అని. సో అట్లా ఇవన్నీ, సో దిస్ ఇస్ ఆల్ ఫర్ కంట్రోల్ ఆఫ్ యువర్ బాడీ. ఓకే, సో ఇంతే ఇందులో మనకి ఈ నర్వ్లో
సో వెస్టిబులర్ కాక్లియర్ నర్వ్ అంటే స్పెషల్ సొమాటిక్ ఎఫరెంట్, అందులో పాత్వేస్ ఏమున్నాయి, కాక్లియర్ పాత్వే, వెస్టిబులర్ పాత్వే. ఓకే, అండ్ దెన్ దాని కనెక్షన్స్. సో నౌ క్లినికల్ అనాటమీ. సో క్లినికల్ పార్ట్ ఆఫ్ వెస్టిబులర్ కాక్లియర్ నర్వ్ ఏంటి, మనకి హియరింగ్ లాస్. సో 3 types ఆఫ్ హియరింగ్ లాస్. సో 3 types ఆఫ్ హియరింగ్ లాస్ ఏంటిది, ఒకటి కండక్టివ్ డెఫ్నెస్, అంటే కండక్షన్ ఆఫ్ ద సౌండ్ వేవ్స్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఇయర్ లోంచి లోపలికి వెళ్ళి తర్వాత టింపానిక్ మెంబ్రెయిన్ వైబ్రేట్ అయ్యి దానికి కనెక్ట్ అయి ఉన్న ఆస్టికల్స్ అవి వైబ్రేట్ అయ్యి మళ్ళీ ఇంటర్నల్ ఇయర్కి వెళ్ళి అక్కడ ఫ్లూయిడ్ వైబ్రేట్ అయ్యి దే హ్యావ్ టు సెన్స్ ఇట్. సో ఈ కండక్షన్లో ఎక్కడో అక్కడ మనకి ప్రాబ్లం వస్తే అవి కాక్లియా దాకా రావట్లేదు అంటే కండక్టివ్ డెఫ్నెస్. సెకండ్ టైప్ సెన్సోరీ న్యూరల్ డెఫ్నెస్. సెన్సోరీ న్యూరల్ డెఫ్నెస్ అంటే ఏంటి, ఈ కండక్షన్ అక్కడ దాకా వచ్చినా కూడా అక్కడ there is no production of action potential in the cochlear nerves, ఇది ఆ పెరిఫెరల్ ఎండింగ్స్ దగ్గర, లేదా యాక్షన్ పొటెన్షియల్ స్టార్ట్ అయింది కానీ ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్మిటెడ్ బ్యాక్ టు ద బ్రెయిన్, అంటే ట్రాన్స్మిషన్లో. సో ఇదర్ ప్రొడక్షన్లో ఆర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద యాక్షన్ పొటెన్షియల్లో ప్రాబ్లం ఉంది, లేదా కాక్లియర్ నర్వ్లో ప్రాబ్లం ఉంది, లేదా అక్కడ ఏదైనా డిసీజ్ వచ్చేది ఎఫెక్ట్ అయింది, లేదా ట్రామా అయ్యి ఎఫెక్ట్ అయింది, ఏదో ఒకటి అట్లా అయినప్పుడు ఆ నర్వ్ ఎఫెక్ట్ అయినప్పుడు సెన్సోరీ న్యూరల్ డెఫ్నెస్. ఓకే, మూడోది కార్టికల్ డెఫ్నెస్. కార్టికల్ డెఫ్నెస్ అంటే మనకి డామినెంట్ లేదా బోత్ సైడ్స్ బైలాటరల్ పోస్టీరియర్ టెంపోరల్ లోబ్ లీజన్, అంటే టెంపోరల్ లోబ్ ఈజ్ ద మెయిన్ మనకి ఆడిటరీకి. సో డామినెంట్ సైడ్ కానీ లేకపోతే బోత్ సైడ్స్ ఆఫ్ ద బ్రెయిన్లో టెంపోరల్ లోబ్, పర్టికులర్లీ పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ టెంపోరల్ లోబ్లో ఏదైనా ప్రాబ్లం లీజన్ వస్తే ఫెయిల్యూర్ టు అండర్స్టాండ్ స్పోకెన్ లాంగ్వేజ్, అంటే వాడికి అన్నీ వినిపిస్తాయి కానీ వాడికి ఏం అర్థం కాదు. ఓకే, అంటే వినికిడి బాగానే ఉంది, కండక్టివ్ బాగానే ఉంటుంది, సెన్సరీ న్యూరల్ బాగానే ఉంది, కానీ వాడికి ఏం అర్థం కాదు ఎందుకంటే బ్రెయిన్ అనలైజ్ చేయలేదు ఎదుటోడు ఏం మాట్లాడుతున్నాడు అనేది. ఓకే, సో ఇవి డెఫ్నెస్. సో ఇది కాకుండా ఇయర్కి సంబంధించి సిమ్టమ్స్ ఏమొస్తాయి, వర్టిగో, ఇంకొకటి టెన్నిటస్. ఓకే, వర్టిగో అంటే ఏంటి, ఇల్యూషన్ ఆఫ్ రొటేటరీ మూవ్మెంట్. ఓకే, ఎందుకంటే మన బాడీ స్పేస్లో ఎట్లా ఉంది దాని ఓరియంటేషన్ మన బ్రెయిన్కి తెలుస్తుంటుంది. ఇప్పుడు మీరు స్ట్రైట్ కూర్చున్నారు, లేదా టువర్డ్స్ రైట్ సైడ్ కొంచెం మీరు బెండ్ అయ్యారు 45 డిగ్రీ యాంగిల్లో, అంటే మీ బాడీ ఎట్లా ఉందనేది మీ బ్రెయిన్కి తెలుస్తుంటుంది. సో అది తెలియనప్పుడు సో ఇల్యూషన్ ఆఫ్ రొటేటరీ మూవ్మెంట్ అంటే మనం ఊగుతున్నట్టు అన్నా ఉండొచ్చు, చుట్టుపక్కల వస్తువులు అన్నీ కానీ వాల్ కానీ అవి ఊగుతున్నట్టు అన్నా ఉండొచ్చు, ఎట్లన్నా ఉండొచ్చు. ఓకే, సో దట్ ఈస్ డ్యూ టు డిసీజ్ ఆఫ్ బ్యాలెన్స్, ఏది వెస్టిబులర్ నర్వ్, వర్టిగో. ఓకే, అట్లాగే టెనిటస్. టెనిటస్ అంటే సమ్ సౌండ్స్, మనకి సెన్సేషన్ ఆఫ్ సమ్ సౌండ్స్ ఇన్ ద ఇయర్లో ఏవో సౌండ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది, యాక్చువల్గా ఏముండదు అక్కడ. సో బజ్జింగ్, రింగింగ్, హిస్సింగ్, సింగింగ్, క్రీచింగ్, రకరకాల సౌండ్స్ ఉంటాయి. సో ఎట్లన్నా ఉండొచ్చు, అది యూనిలాటరల్ కానీ బైలాటరల్ కానీ ఉండొచ్చు, లో పిచ్ కానీ హై పిచ్ కానీ ఉండొచ్చు, కంటిన్యూస్ అన్న ఉండొచ్చు, ఇంటర్మీడియట్ అన్న ఉండొచ్చు, ఈ సౌండ్స్ అన్ని టెనిటస్. సో ఇది కూడా కాక్లియర్ నర్వ్లో ఏదో సమ్ డిస్టర్బెన్సెస్ వాటి వల్ల రావచ్చు. ఓకే, సో వర్టిగో, టెనిటస్, ఈ రెండు సిమ్టమ్స్. ఈ రెండు ఉండే డిసీజ్ ఏంటి అంటే మనకి ఒకటి మెనియర్స్ సిండ్రోమ్, MENIERE, మెనియర్ సిండ్రోమ్లో ఈ రెండు ఉంటాయి. రికరెంట్ అటాక్స్ అంటే కాన్స్టెంట్గా ఉండదు, రికరెంట్ అటాక్స్ ఆఫ్ టెనిటస్, దాంతోపాటు వర్టిగో, దాంతోపాటు హియరింగ్ లాస్, అండ్ ఆల్సో సెన్సిటివిటీ టు నాయిసెస్, అంటే కొన్ని నాయిసెస్కి వాడికి బాగా సెన్సిటివ్ ఉంటాడు, కొన్ని నాయిసెస్ అసలు వినిపించదు. సో అది మెనియర్స్ డిసీజ్. సో అది మిడిల్ ఏజ్ వాళ్ళకి లేదా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి రావచ్చు. ఓకే, సో ప్రాబబ్లీ దెర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ఎండోలింఫ్ అంటాడు, దానివల్ల వచ్చింది అని అనుకుంటున్నాను, వీడియో ఉన్నాం. ఇంకొక డిసీజ్ అకాస్టిక్ న్యూరోమా, ఇది కూడా బాగానే కనిపిస్తుంది ఫ్రీక్వెంట్గానే మనకి ప్రాక్టీస్లో. ఫ్రీక్వెంట్ అంటే అంత వెరీ ఫ్రీక్వెంట్ కాదు కానీ మీరు చూస్తారు, యూ మే సీ సమ్ ఫ్యూ కేసెస్. అకాస్టిక్ న్యూరోమా అంటే బెనైన్ ట్యూమర్ ఆఫ్ న్యూరోలెమ్మల్ సెల్స్ ఆఫ్ వెస్టిబులర్ కాక్లియర్ నర్వ్. సో అది వచ్చినప్పుడు కూడా ఎర్లీ లాస్ ఆఫ్ హియరింగ్, అందులో అది మాలిగ్నెంట్ కాదు, బినైనే, బట్ ఇట్ కెన్ డ్యామేజ్ హియరింగ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ 8th cranial nerve, రైట్. సో విల్ గో ఇంటూ 9th అంటే గ్లాసోఫారింజియల్.
So today you are all going to read middle ear, internal ear, motam, and then so 7th and 8th cranial nerves. Okay. So we'll go into 9th cranial nerve. So 9th cranial nerve ante glossopharyngeal. Okay. So glossopharyngeal is a nerve of third branchial arch. So embryology నేను చెప్పలేదు, ఈవెన్ దానికి టేక్స్ అ లాట్ ఆఫ్ ఇది. సో ఐ నాట్ స్టార్టెడ్ ఎట్ దాన్ని. సో థర్డ్ బ్రాంకియల్ ఆర్చ్ దాని నుంచి వచ్చే స్ట్రక్చర్స్ కి సప్లై చేసే నర్వ్ ఇది. సో గ్లాసోఫారెంజియల్ నర్వ్ దేనికి సప్లై చేస్తుంది? ఒకటి స్టైలోఫారెంజియస్ మజిల్. ఓకే, స్టైలాయిడ్ ప్రాసెస్ నుంచి ఫారింగ్స్ కి వచ్చే లాంగిట్యూడినల్ మజిల్ స్టైలోఫారెంజియస్. సో ఆ మజిల్ కి మోటార్ సప్లై. ఓకే, అట్లాగే గ్లాసోఫారెంజియల్ ఇఫ్ యూ రిమెంబర్ పారోటిడ్ గ్లాండ్ కి పారాసింపథెటిక్ ఫైబర్స్ అంటే సెక్రిటో మోటార్ టు పారోటిడ్ గ్లాండ్. అట్లాగే మనం టంగ్ చదివినప్పుడు పోస్టీరియర్ 1/3 టేస్ట్ సెన్సేషన్స్ గ్లాసోఫారెంజియల్. ఓకే, గస్టేటరీ టు ద పోస్టీరియర్ 1/3 ఆఫ్ టంగ్. అట్లాగే మనం ఫారింగ్స్, సాఫ్ట్ ప్యాలెట్ ఇవన్నీ చదివినప్పుడు వాటి నర్వ్ సప్లై sensory to the pharynx, soft palate, tonsil, posterior 1/3 of tongue, and also carotid body, carotid sinus. ఓకే, సో ఎన్నిటికి సప్లై చేస్తుంది గ్లాసోఫారెంజియల్. ఓకే, సో ఇవన్నీ మనం చదివాం. ఏది మనం ఫారింగ్స్ మజిల్స్ చదివినప్పుడు చదివాం దాని మోటార్ సప్లై, ఫారింగ్స్లో సెన్సరీ సప్లై చదివినప్పుడు చదివాం గ్లాసోఫారెంజియల్ అని, టాన్సిల్ చదివినప్పుడు చదివాం. ఓకే, గస్టేటరీ అంటే టంగ్ చదివినప్పుడు కొన్ని చదివాం, దాని స్పెషల్ సెన్సెస్ అండ్ జనరల్ సెన్సెస్. సో ఇవన్నీ ఇప్పుడు ఒక దగ్గరికి వస్తాయి. ఓకే, సో దట్ యుల్ సీ నౌ. సో ఈ నర్వ్లో ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఏమున్నాయి అంటే ఇందులో దెర్ ఆర్ ఫ్యూ. సో అందులో స్పెషల్ విజరల్ ఇఫరెంట్. ఓకే, స్పెషల్ విజరల్. ఇప్పుడు ఇది స్పెషల్ విజరల్ ఏముంది? ఇప్పుడు జనరల్ విజరల్ అంటే మనకి గ్లాండ్స్కి తీసుకోవచ్చు. ఓకే, జనరల్ విజరల్ అంటే పర్టికులర్లీ గ్లాండ్స్కి సప్లై చేస్తుంది కదా. ఓకే, ఇది పారోటిడ్ గ్లాండ్కి. స్పెషల్ విజరల్ అంటే అక్కడ స్పెషల్ ఏముంది ఇందులో? స్పెషల్ అక్కడ మనకు ఒకటి వచ్చింది, ఏది? టేస్ట్ వచ్చింది, కానీ అది ఎఫరెంట్. కానీ ఇప్పుడు వీడు స్పెషల్ విజరల్ ఇఫరెంట్ అంటున్నాడు. సో ఆ థర్డ్ బ్రాంకియల్ ఆర్చ్ నుంచి వచ్చిన మజిల్ స్టైలోఫారెంజియస్. సో దానికి సప్లై చేసే కాంపోనెంట్ విచ్ ఇస్ మోటార్. ఓకే, స్పెషల్ విజరల్ ఇఫరెంట్. ఫైన్. సో రైట్. సో ఆ ఫైబర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? న్యూక్లియస్ అంబిగస్. న్యూక్లియస్ అంబిగస్ ఏంటి? 9th కి 10th కి 11th కి మూడింటికి ఇస్తుంది అది. సో టు విచ్ నర్వ్ ఇట్ బిలాంగ్స్ టోటలీ ఎవరికి తెలియదు ఆ న్యూక్లియస్, అందుకని న్యూక్లియస్ అంబిగస్ అని పేరు పెట్టారు. సో న్యూక్లియస్ అంబిగస్ నుంచి వచ్చే ఫైబర్స్ దే విల్ గో అండ్ సప్లై ద స్టైలోఫారెంజియస్. సో అది ఇందులో ఉన్న స్పెషల్ విజరల్ ఇఫరెంట్ కాంపోనెంట్. ఓకే, ఇప్పుడు జనరల్ విజరల్ ఇఫరెంట్. సో ఇందాకేం చెప్పా? జనరల్ విజరల్ అంటే గ్లాండ్స్. ఓకే, ఇఫరెంట్. ఎఫరెంట్ అంటే మనం ఆ విజర్ అంటే ఫారింగ్స్, సెన్సరీ సప్లై అవన్నీ మనం చూసుకోవచ్చు. కానీ ఇక్కడ జనరల్ విజరల్ ఇఫరెంట్. సో ఇఫరెంట్ దేనికి వెళ్తుంది? గ్లాండ్స్కి. సో విచ్ ఇస్ పారోటిడ్ గ్లాండ్. సో ఆ ఫైబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి? ఇన్ఫీరియర్ సలైవేటరీ న్యూక్లియస్. ఓకే, సో అక్కడ స్టార్ట్ అయ్యి ఆ ఫైబర్స్ దే విల్ గో టు ఆర్టిక్ గ్యాంగ్లియాన్. ఆర్టిక్ గ్యాంగ్లియాన్ నుంచి మళ్ళీ పోస్ట్ గ్యాంగ్లియానిక్ ఫైబర్స్ స్టార్ట్ అయ్యి ఆరికులో టెంపోరల్ నర్వ్లో జాయిన్ అయ్యి దెన్ దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ద పారోటిడ్ గ్లాండ్. సో ఇది జనరల్ విజరల్ ఇఫరెంట్. ఇప్పుడు జనరల్ విజరల్ ఎఫరెంట్. ఓకే, సో జనరల్ విజరల్ ఎఫరెంట్ అంటే నార్మల్ విజరాది నుంచి వచ్చే ఎఫరెంట్ ఏముంటుంది? జనరలీ సెన్సేషన్స్, జనరల్ సెన్సేషన్స్ అంటే పెయిన్, టచ్, ఇట్లాంటి సెన్సేషన్స్ అన్నీ. సో అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వేర్ ఎవర్ ఇట్ ఈస్ సప్లైయింగ్ అంటే ఫారింగ్స్, టాన్సిల్, ప్యాలెట్, ఓకే, carotid body, carotid sinus, posterior 1/3 of tongue. ఈ అన్ని రీజన్స్ నుంచి జనరల్ సెన్సేషన్స్ ఆర్ క్యారీడ్ బ్యాక్ టు ద బ్రెయిన్ త్రూ వన్ కాంపనెంట్, few fibers which are general visceral efferent. Okay,
అట్లాగే జనరల్ సోమాటిక్ ఎఫరెంట్ అంటే నార్మల్ సోమాటిక్ పార్ట్ ఆఫ్ ద బాడీ దాని నుంచి. సో ఈ జనరల్ సోమాటిక్ ఎఫరెంట్ అంటే జనరల్ సెన్సేషన్స్ ఫ్రమ్ ద మిడిల్ ఇయర్, ఎందుకంటే ఇక్కడ నుంచి మిడిల్ ఇయర్ కూడా బ్రాంచ్ వెళ్తుంది మనకి, ఏది లెసర్ పెట్రోజల్ నర్వ్, టింపానిక్ బ్రాంచ్ గ్లాసోఫారింజియల్ నర్వ్ నుంచి. సో ఆ మిడిల్ ఇయర్ నుంచి, అట్లాగే ఈ మజిల్ నుంచి స్టైలోఫారింజియస్ మజిల్ నుంచి నార్మల్ జనరల్ సోమాటిక్. ఇందాక మనం చూసింది జనరల్ విజరల్, ఎందుకు అంటే విజరా అంటే విచ్ ఇస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, ఫైరింగ్స్. ఇప్పుడు సాఫ్ట్ పైలట్ కూడా టోటలీ మీ కంట్రోల్ ఉండదు, కొంచెం మీ కంట్రోల్ ఉంటుంది సాఫ్ట్ పైలట్. ఓకే, టాన్సిల్, కెరోటిడ్ బాడీ, కెరోటిడ్ సైనస్, ఇవన్నీ విజరా. సో జనరల్ విజరల్ ఎఫరెంట్ అంటే వాటి నుంచి వెళ్ళేది. జనరల్ సోమాటిక్ అంటే ఇప్పుడు స్టైలోఫారింజియస్ కొంతవరకు మీ కంట్రోల్ ఉంటుంది అది. ఓకే, అట్లాగే జనరల్ సెన్సేషన్స్ ఫ్రమ్ మిడిల్ ఇయర్. సో అక్కడ పెయిన్ వచ్చింది, సో ఇది కూడా, ఇవన్నీ స్పెషల్గా జనరల్ సోమాటిక్ ఎఫరెంట్ ఫైబర్స్. సో అట్లాగే స్పెషల్ విజరల్ ఎఫరెంట్, స్పెషల్ విజరా. సో టంగ్, అందులోంచి వచ్చే ఎఫరెంట్, స్పెషల్ ఎఫరెంట్స్ ఏంటది, టేస్ట్ ఫ్రమ్ ద పోస్టీరియర్ 1/3 ఆఫ్ టంగ్. సో ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి, ఇవన్నీ దే విల్ గో టు ద ఇన్ఫీరియర్ గ్యాంగ్లియోన్. అంటే ఈ నర్వ్ 9th నర్వ్ కోర్స్లో మనకి జస్ట్ బ్రెయిన్ నుంచి బయటకు వచ్చే, బ్రెయిన్ కాదు మన స్కల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు జుగులార్ ఫోరామెన్ దగ్గర ఇట్ విల్ హ్యావ్ సుపీరియర్ గ్యాంగ్లియాన్, ఇన్ఫీరియర్ గ్యాంగ్లియాన్, 2 గ్యాంగ్లియాన్ ఉంటాయి. సుపీరియర్ గ్యాంగ్లియాన్ నుంచి ఏమి ఉండదు అక్కడ, దాని పెద్ద ఫంక్షనల్ పార్ట్ ఏం లేదు. సుపీరియర్ గ్యాంగ్లియాన్ ఈజ్ సింప్లీ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇన్ఫీరియర్ గ్యాంగ్లియాన్. ఈ ఇన్ఫీరియర్ గ్యాంగ్లియాన్ దగ్గరికి వచ్చి ఇక్కడ రిలే అవుతాయి ఫైబర్స్. సో ఈ నర్వ్లో గ్యాంగ్లియాన్ ఇక్కడ ఉంది, జుగులార్ ఫోరామెన్ దగ్గర ఉంది. సో పెరిఫెరీ నుంచి అన్ని నర్వ్స్ వెళ్ళి వెనక్కి ఆ ఇన్ఫీరియర్ గ్యాంగ్లియాన్లో రిలే అవుతాయి.